ప్రియమైన శ్రీ వైష్ణవ బంధువులారా, శ్రీమన్నారాయణ దివ్యకృపకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఆయన లీలామయ చరణాల సన్నిధిలో ఉన్నాము. ఇది మన జన్మ సౌభాగ్యం. మనకు దేవతాంతరముల అవసరము ఎందుకు లేదు. మనం శ్రీమన్నారాయణ సర్వోత్కృష్ట పరబ్రహ్మంగా కొలుస్తాం. ఆయన సర్వసృష్టికర్త, సర్వశక్తిమంతుడు, మన మోక్షానికి ఏకైకద. ఆయన దివ్య హృదయంలో సమస్త ఐశ్వర్యం, అనంత దయ, అపార ప్రేమ ఉన్నాయి. ఆయన ఒక్క చిరునవ్వుతో మన జీవితాలను సంపూర్ణం చేయగలడు. విశిష్టాద్వైత సిద్ధాంతం మనకు చెప్తున్నది శ్రీమన్నారాయణుడే మనకు సర్వస్వం అని. ఆయన చరణాల్లో శరణ వేడితే ఇహలోక సుఖాలైన, పరలోక ఆనందమైన అన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు. అలాంటి దివ్యస్వామి మనకుండగా మనం ఎందుకు వేరొకరిని ఆశ్రయించాలి? మన అనన్య భక్తి శ్రీమన్నారాయణుడి కోసం మాత్రమే. శ్రీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మామేకం శరణం వ్రజ అని కదా ఆదేశించారు. ఆయన ఒక్క మాటలో ఎంత గొప్ప సత్యాన్ని చెప్పారు చూడండి. ఆయనే మన గమ్యం, ఆయనే మనకు ఆశ్రయం, ఆయనే మనకు మార్గం. ఈ ఏకాంతిక భక్తి మన హృదయాల్లో జ్వలించే దీపం. ఇతర దేవతలు అందరూ శ్రీమన్నారాయణుడికి అధీనమైన జీవాత్మలు మాత్రమే. వారు ఆయన ఆదేశంతో తమ విధులు నిర్వహిస్తూ ఉంటారు. మనం వారిని గౌరవిస్తాం. కానీ మన ఆరాధన, మన ప్రేమ, మన శరణాగతి అవన్నీ శ్రీమన్నారాయణుడి కోసమే. శ్రీ వైష్ణవులారా, శ్రీ లక్ష్మీ సమేత నారాయణుడి దివ్య సౌందర్యాన్ని ఒక్కసారి ఊహించండి. శ్రీ లక్ష్మీదేవి అనంతదయతో మనల్ని కటాక్షిస్తూ ఆయనతో కలిసి మనకు సర్వ ఐశ్వర్యాలను అనుగ్రహిస్తున్నారు. ఆయన చరణాల్లో పడి మనం కోరే ప్రతి కోరిక ఆయన దయతో నెరవేరుతుంది. అలాంటి స్వామి మనకుండగా మనం ఎందుకు ఇతర దేవతల వైపు చూడాలి? ఆయనే మన తల్లి, ఆయనే మనకు తండ్రి, ఆయనే గురువు, ఆయనే సర్వస్వమును. మన ఆళ్వార్ల దివ్యపాసురాలు, శ్రీ రామానుజుల వారి ఉపదేశాలు హృదయాలలో ఈ భక్తి జ్వాలను రగిలిస్తాయి. ఆళ్వారులు తమ హృదయాలను శ్రీమన్నారాయణుడి చరణాల్లో సమర్పించి ఆయనను మాత్రమే స్తుతించారు. శ్రీ రామానుజులు మనకు శరణాగతి మార్గాన్ని చూపించారు. ఆయన చరణాల్లో పడితే మన జన్మ సార్థకం. ఈ గొప్ప సాంప్రదాయంలో జన్మించిన మనం ఎంత భాగ్యవంతులం. కాబట్టి నా ప్రియ వైష్ణవ బంధువులారా, మన హృదయాలను శ్రీమన్నారాయణుడి దివ్య స్వరూపంతో నింపుకుందాం. ఆయన నామాన్ని స్మరిస్తూ, ఆయన గుణగణాలను గానాలు చేస్తూ, ఆయన చరణాల్లో మన జీవితాలను సమర్పిద్దాం. ఆయన కృపతో మనం సర్వం పొందగలము. శ్రీమన్నారాయణుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు ఏ లోటు లేదు, ఏ భయం లేదు, ఏ అవసరమూ లేదు. శ్రీ లక్ష్మీ సమేత నారాయణుడు మనల్ని సదా కాపాడుగాక. అడియేన్ రామానుజదాస.